జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు బాధితురాలు హర్షవీణ. జనసేన నియమించిన కమిటీ ముందు హాజరు కావాలని, తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. త్రిసభ్య కమిటీలో సభ్యుడైన శివశంకర్ ను ఫోన్లో తానే సంప్రదించానని స్పష్టం చేశారు. తన వాదనను, ఆధారాలను పెన్ డ్రైవ్ లో పంపానని పేర్కొన్నారు. ఇందుకు ఆధారంగా ఫిబ్రవరి 3న త్రిసభ్య కమిటీ సభ్యుడైన శివశంకర్ కు చేసిన వాట్సాప్ మెసేజ్ ను బయటపెట్టారు హర్షవీణ. కమిటీ సభ్యులెవరూ తనను సంప్రదించలేదని, కమిటీ ముందు హాజరు కావాలని పిలవలేదని ఆరోపించారు. కమిటీ పిలిచినా హాజరు కాలేదని త్రిసభ్య కమిటీ చెప్పడం అవాస్తవమని పేర్కొన్నారు ఆమె. ఇక తనకు కమిటీ ముందుకు రమ్మని ఎవరి ద్వారా సమాచారం ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు హర్షవీణ. తాను మాయమయ్యానని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. లీగల్ ప్రొసీజర్ మేరకు కొంత దూరంగా ఉంటున్నానని, తన వాదనను వినిపించడానికి సిద్ధంగా ఉన్నానని, తాను ఎక్కడ దాక్కోలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే తన బాధను పవన్ కళ్యాణ్ తో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, అరవ శ్రీధర్ కు తనకు మధ్య జరిగింది వ్యక్తిగతమేనన్నారు. కొందరు రాబందులు తమ మధ్య రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అధికారం ఉందని కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కమిటీ ఎంత సమయమైనా తీసుకుని నిజాల్ని బయటకి తీయాలని డిమాండ్ చేశారు. నా ఉద్యోగం, పరువు అన్ని పోయాయి. ఇంతకంటే దిగజారలేనని హర్షవీణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ని వదులుకున్న తర్వాతే ఇక్కడి వరకు వచ్చానని, ఎవరికి భయపడనని స్పష్టం చేశారు. నాకు న్యాయం జరిగే వరకు ముందుకు వెళ్తానని, పవన్ కళ్యాణ్ ను మరోసారి ప్రాధేయపడుతున్నానంటూ వేడుకున్నారు. మా ఇద్దరి వాదనలు విని మీరే తీర్పు చెప్పండి అని వేడుకున్నారు. ఎవరి వైపు న్యాయం ఉంటే వారి వైపే తీర్పు ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు న్యూస్లో నా గురించి నేనేదో మాయమైపోయాను, భయపడి దాక్కుంటున్నాను, ఉద్యోగరీత్యా సమస్యలు ఫేస్ చేస్తున్నాను, టీవీ ముందుకు రాలేక, ఇంకా వీడియోస్ వదలలేక నేను దాక్కున్నాను అన్న ఒక న్యూస్ వినిపిస్తుంది. నేను దాక్కోలేదు. నేను నా లీగల్ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాను. బేసిక్గా నేను దాక్కోను కూడా. నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. అది కొన్ని ఛానళ్ళ వాళ్ళు చూసారో లేదో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడిస్తున్నారో నాకు తెలీదు. కాకపోతే నేనైతే దాక్కోలేదు, దాక్కోను కూడా. న్యాయం జరిగేంత వరకు దాకను. ఇంకొక విషయం, నన్ను కమిటీకి ఎవ్వరూ పిలవలేదు. నన్ను కమిటీకి ఎవ్వరే కానీ హాజరు అవ్వమని ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నేను శివశంకర్ గారికి కాంటాక్ట్ అయ్యి, ఆయన నంబర్ సంపాదించి శివశంకర్ గారికి కాంటాక్ట్ అయ్యి, నాకు నేనుగా, సార్ మీరు శ్రీధర్ వర్షన్ మాత్రమే విన్నారు, నేను నా వర్షన్ కూడా తెలియజేసుకోవాలనుకుంటున్నాను, సో నేను పెన్ డ్రైవ్ పంపిస్తున్నాను విత్ అటాచ్డ్ విత్ లెటర్ అని చెప్పేసి నేను లెటర్ పంపించడం జరిగింది. అంతే తప్ప ఐ బెట్ అండ్ ఐ ఆస్క్ కమిటీ పీపుల్, నన్ను ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇస్తే ఎవరితో ఇప్పించారు? శ్రీధర్కి ఇచ్చిన లెటర్ లాగా నాకేమైనా లెటర్ ఇచ్చారా? లేకపోతే మీ కమిటీ వాళ్ళతో కానీ, లేకపోతే మీ పార్టీ వాళ్ళతో కానీ ఎవరితో అయినా సరే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పారా అనేది నాకు మీరు చెప్పండి. న్యూస్లో వస్తున్నట్టు మేము వీణాని పిలిచాము కానీ వీణ హాజరు అవ్వలేదు అనేది తప్పుడు స్టేట్మెంట్, అవాస్తవాలు ఇవి. నేను దీన్ని అంగీకరించను. ఎందుకంటే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు నన్ను పిలిచారు అన్నదాన్ని నేను ఒప్పుకోను. అండ్ ఐఎమ్ డామ్ విల్లింగ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. నేను మిమ్మల్ని కలిసి నా వర్షన్ చెప్పుకొని వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నేను కలుస్తాను అనేసి అంటున్నా కూడా మీరు నన్ను పిలిచారు రాలేదు అనేసి అలాంటి అవాస్తవాలు చెప్పకండి ప్లీజ్. అండ్ నేను దాక్కోవట్లేదు. నేను స్టిల్ ప్రయత్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి, స్టిల్ ప్రయత్నిస్తున్నాను. మీరు చెప్పినట్టు, నేను చెప్పినట్టు, శ్రీధర్ చెప్పినట్టు ఇది మా వ్యక్తిగత సమస్య. కాకపోతే కొంతమంది రాజకీయ రాబందులు దీన్ని పాలిటిక్స్ చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ అధికారం చూపిస్తున్నారు. డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, ఏంటంటో చేస్తున్నారు. అవన్నీ కాదండి కావాల్సింది, నిజాలు కావాలి. కమిటీ వాళ్ళు ఎంత టైం అయినా తీసుకోండి, కానీ నిజం మాత్రమే చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. ఐ రియలీ ప్రే ఆల్ ఆఫ్ యూ, ఐ రియలీ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం.
నాకు శ్రీధర్కి జరిగింది మాత్రమే మాట్లాడుకుందాం. నా ఉద్యోగం అంటారా, నా పరువు అంటారా, నేను ఇంతకంటే దిగజారడానికి ఇంకేం మిగల్లేదు. కాబట్టి నేను అన్ని వదులుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నేను భయపడను. నాకు జస్టిస్ జరిగే విషయంలో నేను భయపడను. నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా. అండ్ సార్ పవన్ కళ్యాణ్ గారు, నేను మీకు మళ్ళీ మళ్ళీ అర్థిస్తున్నాను, మిమ్మల్ని నేను కలవాలి సార్. మీకు ఎంతవరకు నిజం తెలుసో, ఎంతవరకు మీరు ఈ విషయం గురించి పట్టించుకుంటున్నారో నాకు తెలీదు. కానీ నేను ఒక బాధపడిన మహిళగా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నాకు న్యాయం చేస్తారనేసి. ఎందుకంటే మీకు ఉమెన్ మీద ఎటువంటి రెస్పెక్ట్ ఉందో, ఎన్ని సిచ్యువేషన్స్లో ఉమెన్ గురించి మీరు బాధపడ్డారో అదంతా నాకు తెలుసు. అవన్నీ మేము చూస్తూ పెరిగామండి. అలాంటిది మన పార్టీ నుంచి, మన ఎమ్మెల్యే నుంచి, మీ డిపార్ట్మెంట్ అయిన నాకు అన్యాయం జరిగింది. అటు శ్రీధర్ చెప్పుకోవాల్సింది మీకే, ఇటు నేను చెప్పుకోవాల్సింది మీకే. కాబట్టి మీరే ఇద్దరి వర్షన్స్ వినండి. ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని శిక్షించండి, ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళకి జస్టిస్ చేయండి. ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను. అండ్ ఎవరైనా సరే ఒక అమ్మాయి గురించి ఆలోచించేటప్పుడు మీ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు అనేసి ఆలోచించండి. నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కాదు. ఒక అమ్మాయి బయటికి వచ్చి ఇంత చెప్తుంది, ఎందుకు చెప్తుంది అనేసి అయినా సరే ఆలోచించండి ప్లీజ్. ఆ అమ్మాయికి ఏం సరదా కాదు, మీ అందరి ముందు ఒక టాపిక్ అవ్వాలనేసి ఎవరికీ ఉండదు. సో ఐ ప్లీజ్ ఎవ్రీ వన్, వాట్ ఈజ్ వాట్ అనేసి ఆలోచించండి. అండ్ ఐ రిక్వెస్ట్ కమిటీ మెంబర్స్, రిపోర్ట్ని అయితే జెన్యూన్గా ఇవ్వండి. ఐ బెగ్, జెన్యూన్గా ఇవ్వండి ప్లీజ్. ఇసుక రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదేవిధంగా హర్షవీణ వ్యవహారంలో ఒక కొత్త వీడియో అయితే బయటకు రావడం జరిగింది. సో వీరి వ్యవహారానికి సంబంధించి అసలు నిజానిజాలు ఏంటి అంటూ కూడా ఒక త్రిసభ్య కమిటీని జనసేన పార్టీ వేయడం జరిగింది. ఆ కమిటీలోని సభ్యులు ఒకరు మాత్రము హర్షవీణ విచారణకు హాజరవ్వలేదు, మేము పిలిచినా కూడా తను రాలేదు అంటూ కూడా అతను చెప్పిన సందర్భాలు నెలకొన్నాయి. అసలు కమిటీ ముందుకు నన్ను పిలవలేదు, నా నుంచి నా వర్షన్ని కూడా వాళ్ళు వినే పరిస్థితిలో కూడా లేరు, కానీ నేను రాలేదని ఏ విధంగా చెప్తారు అంటూ కూడా హర్షవీణ బదులిచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, నిజాలేంటి, పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అటు త్రిసభ్య కమిటీ ముందు హాజరు కాలేదు, మేము పిలిచినా కూడా తను రాలేదు వీణ అంటూ కూడా ఒక పర్సన్, అంటే త్రిసభ్య కమిటీలోని శివశంకర్ అనే పర్సన్ చెప్తున్న పరిస్థితి నెలకొన్నాయి. అసలు నిజంగానే హర్ష వీణ వర్షన్ వినడానికి వారు సిద్ధంగా ఉన్నారా? అసలు పిలవడం జరిగిందా తనని? శ్రేఖ, రైల్వే కోర్టు ఎమ్మెల్యే అరవై వ్యవహారంలో వివాదం కొనసాగుతున్నది. అయితే వీటికి సంబంధించి కూడా దాదాపు గత 10-15 రోజులుగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో రైల్వే కోర్టు ఎమ్మెల్యే శ్రీధర్ పై వివాదం మొదలైన తర్వాత త్రిసభ్య కమిటీ విచారణకు ఆదేశించడం, త్రిసభ్య కమిటీ సభ్యుల సమితం విచారణకు వచ్చిన నేపథ్యంలో మాత్రం వారు మొదట వాళ్ళు చెప్పిన ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యలు వాటిని పూర్తి స్థాయిలో ఖండించారు ఎవరైతే బాధిత మహిళ హర్షవీణ. ఎందుకంటే త్రిసభ్య కమిటీ ఆ విచారణకు వచ్చిన నేపథ్యంలో మహిళకు మేము విచారణ రావాలంటూ కూడా వివరణ కోరాం. దానికి సంబంధించి కూడా మహిళ విచారణ రాలేదంటూ కూడా ఎవరైతే కమిటీ సభ్యులు కీలక శివశంకర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వ్యక్తి మీద శివశంకర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే మహిళ ఎదుర్కొన్నారో ఆ మహిళకు మేము విచారణకు రావాలని కూడా కోరాం, అయితే ఆ మహిళ రాలేదంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో మహిళ స్పందించారు. ఎవరైతే త్రిసభ్య కమిటీ ఇప్పటివరకు త్రిసభ్య కమిటీ నుంచి మాకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు, త్రిసభ్య కమిటీ హాజరు కావాలని వాళ్ళు కోరలేదు. అయితే వాటి సంబంధించి కూడా త్రిసభ్య కమిటీకి నేనే కొంచెం సమాచారం ఇచ్చాను. అరవిశ్తో పాటు నాకు కూడా కొంచెం సమయం ఇవ్వాలని నేను కూడా నా నుంచి కూడా కోరాలంటూ కూడా ఆమె చెప్పారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళ త్రిసభ్య కమిటీ నా నుంచి ఎలాంటి వివరణ తీసుకోలేదు. కానీ మా కమిటీ ముందు హాజరు కావాలని మేము సూచించాం, కానీ మహిళ రాలేదంటూ కూడా వాళ్ళు సూచించిన వాటిపై మాత్రం మహిళ కొట్టిపారేశారు. త్రిసభ్య కమిటీ పూర్తి స్థాయిలో వాటి సంబంధించిన ఆధారాన్ని సమర్పించాను. అరవిశ్వర్ చెప్పిన వాటి వ్యాఖ్యలతో పాటు నా సమాచారం కూడా తీసుకోవాలంటూ కోరిన నేపథ్యంలో వాటిపై మాత్రం మహిళ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారేపుతున్నాయి. ఎందుకంటే అరవిశ్వర్ సంబంధించి కూడా ఎవరైతే చేస్తున్న వ్యాఖ్యలు వాటి సంబంధించి కేవలం మధ్యలో వ్యక్తిత్వం అయినప్పటికీ వీటి సంబంధించి కొందరు వ్యక్తులు వీటిని అమందులాగా దూరి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. కేవలం అయితే ఒక పార్టీకి సంబంధించి కాదు, అంశం కాదు, కేవలం
శ్రీధర్కు నాకు జరిగిన కేవలం వ్యక్తిగత వివాదం. అయితే ఈ వ్యక్తిగత వివాదంలో కొందరు రాబందులాగా దూరి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు, వీటి కొట్టిపారని కూడా. అయితే ఎవరైతే ఎమ్మెల్యే అరవస్థ ఉన్నారో వాటికి సంబంధించి కూడా నేను మొదటి నుంచి చెప్తున్నాను, తనకు నాకున్న వ్యక్తిగత వివాదం. అయితే వీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ మరోసారి నాకు అవకాశం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో నా దగ్గర ఆధారాలు కావచ్చు, వాటికి సంబంధించిన వివరాలను కూడా సమర్పిస్తాను. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నాకు అవకాశం ఇవ్వలేదు, మరోసారి అవకాశం ఇస్తే నేను పూర్తి స్థాయిలో సమాచారం ఇస్తాను అని కోరుతున్నప్పటికీ కూడా త్రిసభ్య కమిటీ మాత్రం కేవలం మహిళపై ఆరోపణలు చేస్తూ దీని వెనుక కొంత రాజకీయ కుట్రకోణం ఉంది కూడా చెప్తున్న నేపథ్యంలో వాటి మహిళ పూర్తిస్థాయిలో ఖండించారు. సో ఈ నేపథ్యంలో మహిళ మరోసారి నాకు అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ కలిసి పూర్తిస్థాయిలో వివరిస్తాను చెప్తున్నప్పటికీ కూడా త్రిసభ్య కమిటీ చేసిన వ్యాఖ్యలు, తర్వాత మహిళ చేసిన వీటి ఏదైతే ఖండించారో వాటి సంబంధించి కూడా దుమారెత్తుంది. అయితే మహిళ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాస్త రాజకీయాలకు సంచలనం మారింది. ఎందుకంటే దాదాపు రాష్ట్ర రాజకీయాల్లో కేవలం రామశ్రీ గారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఇది మధ్య వ్యక్తిగత అయినప్పటికీ కూడా ఎందుకు దీంట్లో రాజకీయం చేస్తున్నారంటూ అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ మహిళ మొదటి నుంచి చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే నాకు ఒక అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇస్తే కంప్లీట్ గా నాకు దగ్గర ఆధారాలు కావచ్చు, వాటి సమాచారం కావచ్చు, మొత్తం పూర్తి స్థాయిలో అవకాశం నాకు పవన్ కళ్యాణ్ సమర్పిస్తాను. వీటన్ని కూడా వినాలి, ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళకి వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా నా వైపు న్యాయం ఉంది, ఒకవేళ ఎవరి వైపు అయితే అన్యాయం ఉంటే వాళ్ళు శిక్షించాలని కోరుతున్నారు. అయితే వీటికి సంబంధించి కూడా ఇప్పటివరకు త్రిసభ్య కమిటీ కేవలం నివేదిక మాత్రమే సేకరించి వాటి సంబంధించి కూడా ఆధారం సేకరించే నివేదిక ఇప్పటివరకు పవన్ కళ్యాణ్కి ఇవ్వలేదు. నివేదిక ఇస్తే పూర్తి స్థాయి నివేదికలో ఉన్న అంశాలు కూడా సేకరించాలని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మహిళ చేస్తున్న ఆరోపణలపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. రైట్, జనసేన నియమించిన కమిటీ ముందు హాజరు కావాలని తనకు ఎవరూ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని హర్షవీణ చెబుతున్న సందర్భాలు నెలకొన్నాయి. అయితే త్రిసభ్య కమిటీలో ఒక సభ్యుడైన శివశంకర్ ను ఫోన్లో తానే సంప్రదించానని కూడా స్పష్టం చేశారు వీణ. తన వాదనను కూడా వినాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి నాకు సమాచారం కూడా ఇవ్వనప్పుడు నేను రాలేదని ఏ విధంగా చెప్తారు, నా వర్షన్ కూడా వినాలి అంటూ కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా ఆమె విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.